రైట్. సో లాస్ట్ సెషన్లో మనం ఏం చేసాము, డైరెక్ట్ సబ్మిషన్స్ చేసాం. కరెక్ట్. సో ఎక్కడైతే మనము ఫస్ట్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్స్ సబ్మిట్ చేసాం, తర్వాత యూఆర్ఎల్ సబ్మిట్ చేసాము. రైట్. అండ్ సో ఈరోజు ఎక్కడైతే మన డొమైన్ అథారిటీ కూడా చెక్ చేసాం. సో ఈరోజు మనం సెకండ్ కేటగిరీ చేద్దాము. సో టాస్క్ చేసుకుని వచ్చారా అండి? మనం 5 డైరెక్టరీస్ చేసుకున్నాం మనం కదా. ట్వంటీ అయింది. అయిందా అండి? సార్. ఓకే. అర్థమైంది కదా హరి, ఏం చేస్తాం అనేది. అదే సార్. రైట్. శిల్ప అండ్ శివకృష్ణ and శివ, సార్ యా, సబ్మిషన్స్ కానీ చేశారా సార్? చాలా వరకు పేరు ఉన్నాయి సార్. పెయిడ్ ఉన్నవి ఇగ్నోర్ చేయాలి, ఏం చేయలేము. సార్. నీకు దొరుకుతాయి, అలా అని కాదు. నేను నీకు షీట్ ఇచ్చాను కదా ఒకటి, ఎస్ సార్ ఇచ్చారు. ఆ షీట్ లో కూడా ఇంకొక షీట్ కూడా ఉంది. ఇదొక షీట్. అది ఓపెన్ చేయండి. ఇందులో మీకు సేమ్ కేటగిరీస్ ఇక్కడ బాటమ్ లో ఉంటాయి చూడండి. డిఐఆర్, తర్వాత ఎస్బిఎం ఇక్కడ మెన్షన్ చేసింది. డిఐఆర్ అంటే డైరెక్టరీస్ అని అర్థం. ఎస్బిఎం అంటే సోషల్ బుక్ మార్కింగ్ అని అర్థం. తర్వాత ఇమేజెస్, క్లాసిఫైడ్స్, ఆల్ రైట్, ఆర్టికల్ సబ్మిషన్స్, లోకల్ డైరెక్టరీస్, లోకల్ ప్రొఫైల్ క్రియేషన్స్, ఫోరం పోస్టింగ్స్, ఇవన్నీ లిస్ట్. మనం ఏవైతే కేటగిరీస్ మనం డిస్కస్ చేసామో ఇక్కడ జస్ట్ ఆ కేటగిరీస్ అన్ని ఆ షీట్ లో ఉన్నాయి. సో మనం మొన్న ఫస్ట్ కేటగిరీస్ చేసాము, విచ్ ఇస్ డైరెక్టరీస్. రైట్. సో డైరెక్టరీస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి, అంటే సబ్మిషన్ చేసే టైంలో ఏమైనా? అది శివ, నాగబాబు, శిల్ప. సార్ నేను ఆ రోజు అబ్సెంట్ అయినా, నేను రాలేదు నేను ఆ రోజు. ఓకే. అవును. వీడియో సెర్చ్ చేశాను సార్, నాకు ఫైండ్ అవుట్ కాలేదు, అంటే రికార్డింగ్ వీడియో. అది వేరే దానికి మూవ్ చేస్తున్నానండి. అది యాక్చువల్గా ఫుల్ అయిపోయింది. అది మూవ్ చేయాలంటే వేరే ఇంకో అకౌంట్ క్రియేట్ చేసి డమ్ చేయాలి. అవి నేను చేస్తాను ఓకే. ఈరోజు. రైట్. సార్ ఇది లింక్ అయిందో లేదో ఎలా తెలుస్తుంది మనకి? ఏదండి? లింక్ అయిందో లేదో అని. మీకు ఈమెయిల్స్ వస్తాయి సార్. మీకు మెయిల్ మెయిల్స్ ట్రిగర్. ఏం రాలేదు సార్. మీకు టైం పడుతుంది, ఇమీడియట్ అప్రూవ్ అవ్వదు మీకు. అంటే ఓకే. చేసిన వెంటనే అప్రూవ్ అవ్వదు సార్, అది కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే అది ఓకే సార్. వాళ్ళ ఓనర్ దగ్గరికి వెళ్తుంది, అప్రూవల్ ఇస్తే అతను ఇది. సో మనకి అది సంబంధం లేకుండా మనం చేసుకుంటూ వెళ్ళాలి అంతే. వాడు వెయిట్ చేస్తాడు, అప్రూవ్ చేస్తాడని వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం వర్క్ మనం సబ్మిషన్స్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే.
ఓకే. ఓకే సార్. సో ఈరోజు నెక్స్ట్ కేటగిరీ చేద్దాం, సోషల్ బుక్ మార్కింగ్. సోషల్ బుక్ మీరు డైరెక్టరీస్ ఎలా చేశారో రెస్ట్ ఆఫ్ ది అన్ని కేటగిరీస్లో అలాగే చేస్తామండి. ఏం చేంజెస్ ఉంటాయి. నెక్స్ట్ సోషల్ బుక్ మార్కింగ్ చేస్తాం. సోషల్ బుక్ మార్కింగ్స్ ఏం చేస్తాము అంటే, ఆల్రైట్, సేమ్ స్టెప్ 1 ఏం చేయాలి అంటే గూగుల్కి వెళ్ళి గో టు గూగుల్ అండ్ సర్చ్ ఫర్ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్. ఓకే. లేదా నేను ఇచ్చిన షీట్లోంచి కూడా పికప్ చేసుకోవచ్చు. మీకు ఈ షీట్ ఇచ్చాను చూడండి, అక్కడ ఎస్బిఎం అని ఉంటుంది చూడండి. ఇది ఓపెన్ చేయండి. సార్ ఇప్పుడు మీరు ఇచ్చిన లింక్ లో నాకు ఓపెన్ కాలేదు సార్, ప్లేన్ ఉంది ఎక్సెల్. ఆ? ప్లేన్ వచ్చింది సార్ అది. లేనా? నీ నెట్ ఆ, ఒకసారి చూసుకో. మరి నెట్ స్లోనే ఓపెన్ కాదు, షేడ్ ఫైల్ అది. ఎందుకంటే మిగతా వాళ్ళకి ఓపెన్ అవుతుంది, ఇంకో ఉన్నారు కదా. ఓకే. ఇక్కడ చూడండి, 10lands.com. ఇది ఎస్బిఎంలోకి రండి అందరు. సోషల్ బుక్ మార్కింగ్ కింద ఆప్షన్ ఎస్బిఎం అని ఉంటుంది. ఓకే. సో ఇందులో ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి, అన్ని సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ ఇది ఓపెన్ చేద్దాము. వెబ్సైట్ పని చేయకపోతే ఇంకోటి వెంటనే వేరే చూస్ చేసుకో. ఓకే. ఇది వర్క్ అవుతుంది చూడండి, 10lands.com ఈ వెబ్సైట్. ఓకే. యూజువల్గా మీరు గూగుల్లో సెర్చ్ చేయాలి, బట్ ఇప్పుడు మళ్ళీ టైం టేకింగ్ ప్రాసెస్ ఇదంతా. మీరు చేస్తా అంటే చేయండి తర్వాత. కానీ ప్రస్తుతానికి నేను ఇచ్చిన షీట్లోంచి ఈ సోషల్ బుక్ మార్కింగ్ అనేది పికప్ చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత ద సెకండ్ స్టెప్, వన్స్ ఓకే, మీకు సోషల్ బుక్ మార్కింగ్ సైట్ దొరికిన తర్వాత చెక్ ద డొమైన్ అథారిటీ. ఇది సెకండ్ స్టెప్. సో డొమైన్ అథారిటీ ఎలా చెక్ చేస్తాం? సో మీరు డొమైన్ అథారిటీ లింక్ పైన మెన్షన్ చేశాను కదా, ఇదిగోండి, ఇది డొమైన్ అథారిటీ లింక్ చెక్ చేయడానికి. దీని డొమైన్ అథారిటీ ఎంత ఉందో చెప్పండి నాకు. ఈ యొక్క వెబ్సైట్ 47 ఉంది సార్. 47 ఉంది, విచ్ ఇస్ గుడ్. ఓకే. అండ్ థర్డ్ వన్, ఇప్పుడు ఏం చేస్తారు అంటే సబ్మిట్ మీ యొక్క టైటిల్. ఓకే. తర్వాత డిస్క్రిప్షన్. అండ్ థర్డ్ వన్ యూఆర్ఎల్. అండ్ ఫోర్త్ అవైట్ ఫర్ అప్రూవల్. అంతే. అర్థమైందండి? సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ యొక్క వెబ్సైట్లో, ఓకే, ఈ యొక్క వెబ్సైట్లో మనకి సబ్మిట్ చేయడానికి ఎక్కడైనా పాసిబిలిటీ ఉందా చూడాలి. ఏది? ఇక్కడ ఇక్కడ ఎక్కడైనా సబ్మిట్ అని ఉందా మనకి? ఈ యొక్క వెబ్సైట్లో సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా. ఎస్ సార్, సబ్మిట్ యువర్ ఫస్ట్ షాట్. ఓకే. ఇక్కడ ఏం ఉంది చేద్దాము? ఇక్కడ. రైట్, ఇక్కడ ఇక్కడ కూడా ఉంది. సో మీరు ఏం చేయొచ్చు అంటే సబ్మిట్ ఫస్ట్. కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి, అవి ఇగ్నోర్ చేయండి.
సో లాగిన్ అవ్వాలి. ఇందులో అకౌంట్ క్రియేట్ చేయండి. లాగిన్ అవ్వండి. అండ్ తర్వాత సబ్మిట్ చేయడానికి సబ్మిట్ స్టోరీ అని వస్తుంది చూడండి. లేకపోతే ఎవరైనా స్క్రీన్ షేర్ చేయండి. హరి గాని శివ గారు మీద మీ వన్. సో స్క్రీన్ షేర్ చేయండి. సో స్క్రీన్ షేర్ చేయండి. ఇప్పుడు స్క్రీన్ షేర్ చేయండి సార్, వస్తుంది. ఎవరు షేర్ చేస్తున్నారు? సార్ నేను చేస్తాను చూడండి సార్. స్క్రీన్ షేర్ చేయండి. ఓపెన్ చేయండి సార్, నేను ఇచ్చిన వెబ్సైట్. సార్ ఇది రావట్లేదు సార్. లేదండి, ఇది స్క్రీన్ షేర్ ఉంది సార్. అదే సార్ ఇలా వస్తుంది. ఏం వస్తుంది? కనపడట్లేదు సార్ అసలు. ఏం కనబడట్లేదు, నాకు స్క్రీన్ కనబడుతుంది. ఇది పెద్దది అవ్వట్లేదు సార్. క్రోమ్ ఓపెన్ చేయండి సార్. ఆ, అయింది. ఇక్కడ సబ్మిట్ యూర్ ఫస్ట్ స్టోరీ అని ఉంది సార్. అడ్వర్టైజ్ మీద వస్తూ ఉంటాయి సార్, అవన్నీ క్లోజ్ చేయండి. సబ్మిట్ యూర్ ఫస్ట్ స్టోరీ. ఇక్కడ లాగిన్ అడుగుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ సైన్ అప్ చేయండి సార్. ఇక్కడ మెయిల్ క్రియేట్ ఐడి అన్ సార్. క్రియేట్ అన్ అకౌంట్ ఇవ్వాలి సార్. ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేయండి. యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్. మన నేమ్ ఇమ్మంటారు సార్. అదే లిస్ట్. అదే సార్ మీ నేమ్, యూజర్ నేమ్. సార్ ఆన్సర్ ఏమవ్వాలి సార్? అదే చేయండి సార్, పైన వచ్చింది కదా. క్రియేట్ యూజర్ అనుకుంటా సార్. క్రియేట్ యూజర్.
పాస్వర్డ్ స్ట్రాంగ్ ఉంటుంది. అన్సేఫ్ పాస్. అవును. సార్ పాస్వర్డ్ సేఫ్ రాంగ్ అంటుంది. స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టాలి సార్. ఇచ్చాను సార్, శివ@123 1 2 3 ఒక 1 సెకండ్. ఇది కామన్. ఫేస్ మొత్తం యూజర్ నేమ్ ఆల్ఫాబెట్ క్యారెక్టర్స్ అని చెప్పి అంటుంది సార్. ఏదండి? యూజర్ నేమో ఆల్ఫాబెట్ క్యారెక్టర్స్ అని చెప్పి అంటుంది పైన. యూజర్ నేమ్ కెన్ ఓన్లీ కంటైన్ అవే ఉండాలి అని. ఓకే. వేరే వెబ్సైట్ చూడండి సార్, నాకు ఖరాబ్. నాది కూడా అదే పరిస్థితి సార్, ఇప్పుడు 10 సార్లు కొట్టినా రాలేదు. వేరే వెబ్సైట్ చూడండి సార్. లేకపోతే ఒక వెళ్ళండి, లేకపోతే ఒక వెబ్సైట్ ఉంటుంది టంబ్లర్ అని. ఈ వెబ్సైట్ కూడా సోషల్ బుక్ మార్కింగ్ సైట్. ఫస్ట్ వన్ సార్. ఓకే. ఇక్కడ మీ పేరు ఇవ్వండి సార్, అంటే యూజర్ నేమ్. శివ డిజిటల్ సొల్యూషన్ ఏమన్నా మేము ఇవ్వండి.
ఏమైనా ఒక ర్యాండమ్గా 5 సెలెక్ట్ చేసుకోండి సార్, ద టాపిక్స్ ఆర్ ట్యాగ్స్. ఎస్ సార్. ఏదైనా 5 టాపిక్స్ సెలెక్ట్ చేసుకోండి సార్ ర్యాండమ్. ఏం సెలెక్ట్ చేయమంటారు మామూలుగా? ఎనీథింగ్ సార్, ఎనీ 5 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశాను సార్. నెక్స్ట్ క్వశ్చన్. ఇదంతా జస్ట్ సెటప్ సార్ ఇది. ఓకే. సార్ ఇప్పుడు వేరే వెబ్సైట్ లో మనం లింక్స్ బ్యాక్ లింక్స్ అప్లోడ్ చేసినప్పుడు ఆ, వాళ్ళకి అంటే అప్రూవల్ ఇచ్చే వాళ్ళకి ఏదైనా బెనిఫిట్స్ ఉంటాయా అంటే ర్యాంకింగ్ లో కానీ? ఉంటాయి సార్. సో అది, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ టెక్స్ట్, ఇక్కడ లింక్ అని ఉంది చూసారా, ఇక్కడ లింక్, మీ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేయండి సార్. ఏదైతే మీరు డిజైన్ చేశారో మీ వెబ్సైట్ యూఆర్ఎల్ ఓపెన్ చేయండి, మీ వెబ్సైట్. ఇన్సర్ట్ నొక్కమంటారు సార్. ఇన్సర్ట్ అని సార్, కొట్టండి, ఇన్సర్ట్ అని కొట్టండి. ఓకే. ఇక్కడ కింద మీ టెక్స్ట్ ఇవ్వండి సార్, మీ టైటిల్ ఉంది కదా, మీ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ కింద ఇవ్వండి ఇక్కడ. టైప్ చేయమంటారు సార్ ఏమన్నా? కీవర్డ్ ఏంటి సార్, కీవర్డ్. క్యూఆర్ డిస్ట్రిక్ట్. ఎంటర్ చేసి కీవర్డ్ ఎంటర్ చేయండి సార్, మీరు కీవర్డ్ అంటే ఏంటి? అదే డిజిటల్ మార్కెట్ ఏజెన్సీ కదా. సో అవి ఎంటర్ చేయండి, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్. పోస్ట్ నో నొక్క సార్. ఒక నిమిషం, డిస్క్రిప్షన్ చెప్పే కదా, టైటిల్, డిస్క్రిప్షన్, యూఆర్ఎల్, యూఆర్ఎల్ యాడ్ చేశారు, డిస్క్రిప్షన్ యాడ్ చేయండి.
కాపీ చేసి పేస్ట్ చేయండి. అయితే ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఈ కీవర్డ్ని హైలైట్ చేయండి. కొంచెం సార్, సో వదిలేండి. వదిలేసాను సార్. సో ఇప్పుడు ఈ కీవర్డ్ ఉంది కదా, కీవర్డ్ ఎస్ సార్. టార్గెట్ చేయాలి మనము. ఇక్కడ లింక్ ఆప్షన్ ఉంటుంది కదా, ఇక్కడ మీ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇవ్వండి. మీ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇవ్వండి ఇక్కడ. డన్ కొట్టండి ఇక్కడ. పోస్ట్ ఓకే, సో పోస్ట్ 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 ఓకే, సో పోస్ట్ అనేది అయిపోయింది. సైడ్లో మీ అకౌంట్ ఉంటుంది. సో మీ అకౌంట్లో ఇక్కడ చూసారా, ఇది మీరు చేసిన పోస్ట్. ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుంది, మరి ఇక్కడ క్లిక్ పేజ్ చేసి ఇక్కడ క్లిక్ చేసిన ఎక్కడికి వెళ్తున్నాం. వెబ్సైట్. సో దీనివల్ల ఏమైంది సార్ మనకి ఇప్పుడు, సో ఈ ప్రాసెస్ వల్ల ఏమైంది మనకి, ఈ స్టెప్స్ చేయడం వల్ల మనకి ఏమేమి బెనిఫిట్స్ వచ్చాయి. ట్రాఫిక్స్ వస్తాయి రైట్, పైగా. ట్రాఫిక్, తర్వాత బ్యాక్ లింక్, అంతే కదా. ఇప్పుడు లింక్ అయిపోయింది కదా మీ వెబ్సైట్ కి ఇది, అవును రైట్. అవును. అండ్ బ్రాండ్ అవేర్నెస్. సో ఈ మూడు, Yes, sir. సో డైరెక్టరీస్ లో కూడా అదే జరిగింది, సోషల్ బుక్ మార్కింగ్ లో కూడా అదే జరిగింది. నెక్స్ట్ ఇదే సేమ్ తర్వాత ఇమేజ్ లో చేయాలి. అర్థమైందా అండి? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆఫ్ పేజ్ అంటే మన లింక్ పంపించాలి. అదొక్కటే మీరు చేయాల్సిన పని. ఎలా పంపిస్తారు, ఎలా దీంట్లోకి పంపిస్తారు, అది మీ హెడ్ ఎక్. నేనేం నేను అడుగుతాను. ఇప్పుడు సింపుల్ అండి, ఇప్పుడు సింపుల్ కాన్సెప్ట్ ఇంకోటి చేద్దాము. ఆ షీట్ ఏ సార్ నేను ఇచ్చింది. సెకండ్ వన్ సార్. Right. ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఇంకోటి సబ్మిట్ చేయండి సార్. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు లింక్ ఎలా పంపిస్తారు అనేది నాకు కావాలి. మీరు ఏదైనా చేయండి, మీ లింక్, మీ కీవర్డ్ అండ్ మీ డిస్క్రిప్షన్, ఈ మూడు ఈ యొక్క వెబ్సైట్స్ ఎలా పంపిస్తారు అనేది. ఇంకొకటి సోషల్ బుక్ మార్కింగ్ చేయండి. ఓకే, సో ఇది ఓపెన్ చేయండి, ఏదైనా ఇంకొక వెబ్సైట్ యూఆర్ఎల్ ఇక్కడ. ఇందులోంచి ఒక 2-3 ర్యాండమ్గా చూడండి సార్. ఓపెన్ చేయండి సార్. ఇది కాదు. అట్లా వస్తాయి సార్. లేదు, ఇది కాదు సార్. ఇది కాదు సార్. ఎస్ సార్. కొంచెం అవి కావు. మీకు ఇందులోంచి ఓకే సరే, ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చేస్తాను.
గూగుల్కి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ అని సెర్చ్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేయండి ఒకసారి. అది ఓపెన్ చేయండి. హరి ఒకసారి స్క్రీన్ షేర్ చేయాలి. అయితే అందులో గూగుల్కి వెళ్ళి సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ అనుకుంటాం. సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్. ఏదైనా వెబ్సైట్ టాప్ టాప్ ఓపెన్ చేయి. ఓపెన్ చేయండి ఫస్ట్. ఓపెన్ చేసి స్క్రోల్ డౌన్ చేయండి. కిందకి రండి అడిగి. కిందకి స్క్రోల్ చేయండి ఇంకా. ఇక్కడ చూడండి, ఆ, ఇందులో ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేయండి. రైట్, ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది చూడు హరి, టాప్ లో. ఫస్ట్ రిజిస్టర్ చేసుకో, అండ్ దీని డొమైన్ అథారిటీ చెక్ చేయండి. దీని డిఏ చెక్ చేయండి అది. ఓకే. కరెక్ట్ అండి సార్. 13 ఉందా? ఓకే, పర్లేదు. ఇప్పుడు దాన్ని ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి మనకి సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. రిజిస్టర్ అవ్వండి ఫస్ట్. ఇక్కడ క్రియేట్ చేయి యూజర్ నేమ్, ఓకే. ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్. పైన యూజర్ ఐడి, కింద ఈమెయిల్ ఐడి.
ఓకే, ఇప్పుడు సబ్మిట్ అనే ఆప్షన్ నుంచి చూడండి పైన. ఇక్కడ వెబ్సైట్ గారు ఓకే. సబ్మిట్ చేసి అడుగుతుంది. హ్యాష్ ట్యాగ్స్ అంటే కీవర్డ్ ట్యాగ్ చేయాలి. ఎంటర్ డిస్క్రిప్షన్ అండి, డిస్క్రిప్షన్ అండి. స్పెల్లింగ్ కరెక్ట్ ఉంది ఇదైతే కష్టం. సార్. స్పెల్లింగ్స్ కరెక్ట్ అని అడుగుతుంది మరి. గుర్తు రాలేదు. రైట్. అవసరం లేదు. టాప్ లో
ఓకే సార్. వాయిస్ వినిపించట్లేదు సార్. నెట్ స్లో ఉంది సార్, వాయిస్ వినిపించట్లేదు సార్ ఇక్కడ. హలో, సార్ వాయిస్ వినపడుతుందా? హలో, ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఇప్పుడు ఏం జరిగింది ప్రొసీజర్? వినిపిస్తుంది. ఏం జరిగింది ఇక్కడ అంతా? అంటే ఏం సార్ వెరీ లో వాయిస్ లో వినబడుతుంది సార్. మీరు హలో అన్నది క్లారిటీ వినబడ్డది. నో సార్, నో. హలో, ఇది క్లారిటీగా ఉంది. ఓకే కదా? ఎస్ సార్. సో నేను ఏమడుతున్నా అంటే అసలు ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏం చేసాం అసలు మనం? ఆ వెబ్సైట్ లో మన లింక్ యా, పెట్టాము. రైట్. అంతేనా? దీనివల్ల ఏమవుతుంది? అది లింక్ పోస్ట్ చేయడం వల్ల సైట్ కి ట్రాఫిక్ పెరుగుతుంది సార్. సైట్ కి ట్రాఫిక్ పెరుగుతుంది. ఆల్ రైట్, అంతేనా? ఎంక్వైరీస్ అవి కూడా వస్తాయి సార్ ఎవరిని ఓపెన్ చేస్తే. అండ్ ర్యాంకింగ్ కూడా బిల్డ్ అవుతుంది. సో ఇదే వన్ ఆఫ్ ద కేటగిరీస్ విచ్ ఇస్ సోషల్ బుక్ మార్కెట్. అండ్ థర్డ్ కేటగిరీ వచ్చేసి ఇమేజెస్. ఇప్పుడు సేమ్ ప్రొసీజర్ అండి. మీరు ఏం చేస్తారు అంటే గూగుల్కి వెళ్ళి ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ అని సెర్చ్ చేయండి. దాని డొమైన్ అథారిటీ చెక్ చేయండి. ఓకే, ఏదైనా ఇమేజ్తో పాటు మన వెబ్సైట్ యూఆర్ఎల్ వెళ్ళాలి. ఇదే ప్రొసీజర్. అర్థమైందా? ఓకే. సేమ్ ఇప్పుడు నువ్వు ఎలా చేసావు? ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఒక ఇమేజ్ ఉందా మీ దగ్గర ఏదైనా బిజినెస్ లేకపోతే ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయండి ఇమేజ్ అనేది. ఆ ఇమేజ్ని మనము ఇమేజ్ సబ్మిషన్ సైట్స్లో చేయాలి. అంటే ఏం చేస్తాం అనుకుంటున్నారు ఇమేజ్ సబ్మిషన్ సైట్స్లో? ఇమేజ్ సెలెక్ట్ చేసి దానికి యూఆర్ఎల్ యాడ్ చేసి డిస్క్రిప్షన్ యాడ్ చేయాలి సార్. లేదండి, మళ్ళీ చెప్పండి. ఇమేజ్ సబ్మిట్ చేసి ఆ ఇమేజ్ కి యూఆర్ఎల్ యాడ్ చేయాలి. Right. డిస్క్రిప్షన్. అంతేనా శిల్ప? లేదండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. మన వెబ్సైట్ లో ఉన్న ఇమేజ్ తీసుకెళ్ళి మనము ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ లో అప్లోడ్ చేసి దాంతో పాటు మన టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ యూఆర్ఎల్ అనేది చేయాలి. సో దీనికి బెస్ట్ వెబ్సైట్ వచ్చేసి పింట్రెస్ట్ అని ఉంటుంది. సెర్చ్ చేయండి అందరూ.
మరి సరిగా వినిపించలేదు, ఒకసారి చెప్పండి. ఒక వెబ్సైట్ ఉంటుంది Pinterest.com అని. ఓకే. Pinterest అని ఉంటుంది సార్. PINTIES. అంతేనా సార్? ఇంట్రెస్ట్ తర్వాత సార్? ఆ Pinterest సెర్చ్ చేయి. సార్ ఓపెన్ చేశాను. టాప్ రైట్ లో లాగిన్ అయ్యావా? లాగిన్ అయ్యాను అండ్ సెర్చ్ కూడా పెట్టాను, డిజిటల్ మార్కెటింగ్ అనేసి ఇమేజెస్ కూడా అలా వచ్చింది. కాదు, ఫస్ట్ రైట్ సైడ్ లో. సరే, ఇప్పుడు ఏం చేస్తావు అంటే నాకు ఇందులో వెబ్సైట్ URL పంపి, నువ్వు ఎలా పంపిస్తావో చూస్తా. ఇందులోనా ఇందులో సార్? ఈ వెబ్సైట్ లో నాకు వెబ్సైట్ URL పంపి, ఎక్స్ప్లోర్ చేయ వెబ్సైట్ మొత్తాన్ని ఎలా పంపిస్తావో ఏంటో అని. గైస్ సేమ్ మీకు కూడా ఈ యొక్క వెబ్సైట్ లో మీ URL ని పంపించండి. ఎలా పంపిస్తారు అనేది మీ తలకాయ నొప్పి. మీరు ఏం చేస్తారు, ఎక్కడి నుంచి సబ్మిట్ చేస్తారు అనేది మీ చాయిస్. ఎక్స్ప్లోర్. నేను కరెక్టా కాదని మాత్రమే చెప్తాను. ఓకే సార్. సార్ ఓకే కదా క్రియేట్ లోనే? చెయ్యి చెయ్యి, ఓకే కాన్ఫిడెన్స్ చేయాలి హరి. సార్ చేస్తున్నాను. Fine.
సరే అండి. సార్ అంతే కదా సార్, ఒకటి సబ్మిట్ ఇమేజ్ చేసా క్రియేట్ పిన్. పిన్ అయిపోయిందా? పబ్లిష్ కొట్టు. అయిపోయింది సార్. పబ్లిష్ మొత్తం కొట్టా. డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేశాను అండ్ ట్యాగ్ కూడా యాడ్ చేశాను, ట్యాగ్ టాపిక్. ప్రొఫైల్కి రా, నీ ప్రొఫైల్ రైట్ సైడ్, రైట్ సైడ్, రైట్ సైడ్. మై పిన్స్ అనిపిస్తుంది. మై పిన్స్ ఓకే. క్రియేటెడ్ రా, క్రియేటెడ్. క్రియేటెడ్, క్రియేటెడ్. నెట్ స్లో ఉందా రే? సబ్మిట్ అయిపోయిందా అండి? Yes. సరే సరే, డిస్కనెక్ట్ అయిపోయింది. ఆ, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో వచ్చింది సార్. వచ్చిందా? అది ఓపెన్ చేయండి. ఆ, ఇక్కడ నీ వెబ్సైట్ మీద క్లిక్. ఇక్కడ చూడు, అక్కడ చూడు, కింద చూడు. అంతే. డైరెక్ట్ అర్థమైందా? సో ఇప్పుడు ఏమైంది? ట్రాఫిక్ క్రియేట్ అయింది, ట్రాఫిక్ వచ్చింది, రైట్? అండ్ జనాలకి మీ బ్రాండ్ అంటే తెలుస్తుంది. సో ఇది ఇమేజ్ సబ్మిషన్ సైట్. ఓకే. సేమ్ ఇమేజ్ సబ్మిషన్ నీకు టంబ్లర్ లో కూడా ఉంటుంది. ఒక టంబ్లర్ ఓపెన్ చేయి. ఇందాక నేను సబ్మిట్ చేస్తావు కదా, టంబ్లర్. టంబ్లర్ వెబ్సైట్ ఓపెన్ చేయి. టియు టియుఎంబిఎల్. ఉంది సార్. అందులో టంబ్లర్ ఇక్కడ నీకు ఇక్కడ వచ్చేసి ట్రెండింగ్ కాదు. ఫస్ట్ సైన్ అప్ చేయి దీంట్లో. హరి, ఓకే సార్. Kind of. సైన్ ఇన్ లోనే ఉంది సార్. లేదు, కింద చూడు. సైన్ సైన్ మీ అప్ అని ఉంది, చూసావా?
స్కిప్ చేయాలా సార్ అది? సైన్ అప్ అవన్నీ ఫిల్అప్ చేయవని అడుగుతుంది కదా. డిషెస్ ఓన్లీ ప్లీజ్ అంటాను సార్, అంటే లెటర్స్ ఏది నెంబర్స్. లెటర్స్ నెంబర్స్ అండ్ డాషెస్ ఓన్లీ. ఓకే. డిజిటల్ సర్వీస్ నీ నీ పేరుతో స్టార్ట్ చేయవా? అది సార్. ఇందాక అదే చేశాను సార్, రాలేదనే తీసాను. స్పేసెస్ ఇవ్వకు, స్పేస్ ఓకే. ఇవ్వకు. సేమ్ అలాగే వచ్చింది. నీ బ్లాగ్ నేమ్ అనేది యూనిక్ గా క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సార్ చెప్పండి శివ. ఏందా ఇక్కడ చూడు. ఇప్పుడు ఇక్కడ సార్. ఫోటో అని ఉంది చూసావా, ఇమేజ్ అప్లోడ్ చేయి. సార్. అప్లోడ్ చేయి, ఫోటో అప్లోడ్ చేయి. ఇక్కడ ట్యాగ్స్ యాడ్ చేయాలి సార్. టైటిల్ లింక్. అండ్ డిస్క్రిప్షన్. టైటిల్ అండ్ డిస్క్రిప్షన్. యూఆర్ఎల్ వెళ్ళిందా? యూఆర్ఎల్ యాడ్ చేయలేదు కదా. యూఆర్ఎల్ కూడా యాడ్ చేయడానికి చూడు ఎక్కడ యాడ్ చేయలేదు. ఓకే సార్. కీవర్డ్ ఏది? కీవర్డ్ హైలైట్ చేయి. కింద కింద కింద. కీవర్డ్ కదా, అది బిజినెస్ కీవర్డ్ ఇది. ఓకే. దీనికి యూఆర్ఎల్ ఇవ్వు, ఈ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇవ్వు. ఓకే. చెప్పే కదా లింక్ పంపించడానికి ప్రయత్నం చేయాలంటే. ఎలా పంపిస్తావో ఏంటి ఓకే. అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆఫ్ పేజ్లో అదే చేయాల్సింది. ఓకే సార్.
రైట్ దాన్ని కొట్టు. రైట్ తర్వాత ఇక్కడ ఇమేజ్ కూడా మనకి ఇవ్వడానికి ఇక్కడ బాటమ్ లెఫ్ట్ లో ఇక్కడ ఉంటుంది. Yes. ఓకే, ఇక్కడ కూడా నీ వెబ్సైట్ పేస్ట్ స్క్రోల్ చేస్తూ మీ అకౌంట్కి వెళ్ళామంటే ఇక్కడ రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడికి వెళ్తుంది డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్తుంది. అంతే. ఇది ఇమేజ్ సబ్మిషన్. అర్థమైందండి? ఎస్ సార్. శివ, శిల్ప అర్థమైందండి? సులోచన, నాగబాబు క్లియర్? ఎస్ సార్, ఎస్ సార్. సో ఇదే. నెక్స్ట్ సేమ్ ఇలా వీడియో సబ్మిషన్. సో వీడియో సబ్మిషన్ అయితే ఏం చేస్తాం? వీడియో సబ్మిషన్ అయితే ఏం చేస్తాం అనుకుంటున్నారు? వీడియో ఆప్షన్ ఉంది సార్, సెలెక్ట్ చేసుకొని ఆ, సేమ్ టైటిల్ డిస్క్రిప్షన్ ఇచ్చి లింక్ రైట్. ప్రొవైడ్ చేసి సబ్మిట్ కొడతాం అంతే సార్. అంతే అంతే. సో సరదాగా ఏం చేస్తారంటే ఏమైనా మీ దగ్గర ఫ్రీ వీడియోస్ ఉంటాయి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకి పిక్సాబే అని ఒక వెబ్సైట్ ఉంటుందండి, ఆర్ pixels.com. ఇందులోంచి ఫ్రీ వీడియోస్ దొరుకుతాయి మనకి. ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని సెర్చ్ చేయండి. ఇమేజెస్ దగ్గర ఇక్కడ వీడియోస్ సెలెక్ట్ చేయండి. ఇందులో చూడండి సూటబుల్ ఏదైనా మీ ఇమేజ్ ఉంటుంది. ఇమేజ్ ఇది డౌన్లోడ్ చేయి ఆ వీడియో. బ్యాక్ డౌన్లోడ్ చేయాలి. Yes, sir. అయిపోయింది సార్. ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఈ వీడియో అప్లోడ్ చేసి సేమ్ గూగుల్కి వెళ్ళి వీడియో సబ్మిషన్ సైట్స్ అని కొట్టు. మీకు చాలా వెబ్సైట్స్ వస్తాయి. ఓకే, ఓకే. అయితే అందులో వీడియో అప్లోడ్ చేసి వీడియోతో పాటు టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ ద కీవర్డ్స్. రైట్. సో ఇది అప్లోడ్ చేయాలి అని ఓకే. వెబ్సైట్ యూఆర్ఎల్. ఇది అప్లోడ్ చేసి నాకు అప్డేట్ ఎనీ ఒక వెబ్సైట్ చాలా ఉంటాయి. సో చెక్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఇది ట్రై చేస్తే మనం నెక్స్ట్ కేటగిరీకి వెళ్దాం. ఓకే, అందరూ మీరు మీ సైన్ ట్రై చేయండి వీడియో సబ్మిషన్ సైట్స్ అని.
అయిపోయిందండి? అయిపోయింది ఇందాక హరి? అప్లోడ్ చేసిన దాంట్లో ఇందాక చేసిన దాంట్లో ఇమేజ్ సార్ అప్లోడ్ ఎన్- చేసి ఎందులో ఎందులో సబ్మిట్ చేశారు? తమిళనాడు సార్. టంబ్లర్లో చేశారా? శివ, శిల్ప, శివకృష్ణ మీదేంటండి సబ్మిట్ చేశారా? చేశారా? ఇందా లేదా? ఎస్ సార్ సబ్మిట్. ఎస్ సార్ సబ్మిటెడ్ సార్. బ్యాక్ లింక్ అవుతుందా? రీడైరెక్ట్ అవుతుందా వెబ్సైట్ కి? ఎస్ సార్. సబ్మిషన్ సైట్స్ అండి. రీస్ట్రీమ్ లో చేస్తాను. ఓకే. సో బేసికల్ గా అది. సో ఇవి మీకు వీడియో సబ్మిషన్ సైట్. సో ఇప్పటిదాకా ఏం చేసాం? మన డైరెక్టరీ, సోషల్ బుక్ మార్కింగ్స్, ఆల్ రైట్, ఇమేజెస్ అండ్ వీడియోస్, కరెక్ట్. సో రెస్ట్ ఆఫ్ ద కేటగిరీస్ రేపు పాయింట్ చేసేస్తాను పేజ్ అండ్ మండే స్టార్ట్ చేస్తాం. ఆల్ రైట్. సో గూగుల్ యాడ్స్ కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలి మనము. మన గూగుల్ యాడ్స్ అయిపోతే తర్వాత సోషల్ మీడియా కూడా ఈజీగా ఉంటుంది, మీకు ఏమంత కాంప్లికేటెడ్ ఉండదు. అండ్ తర్వాత చిన్న చిన్న టాపిక్స్. సో గూగుల్ యాడ్స్ కొంచెం పెద్ద టాపిక్ అండి, మనకి అట్లీస్ట్ ఒక 15 క్లాసెస్ ఉంటాయి, 15 to 18 క్లాసెస్ దాకా. ఓకే. ఎస్ సార్. మండే నుండి స్టార్ట్ చేస్తారా? మండే నుంచి గూగుల్ యాడ్స్ స్టార్ట్ చేస్తాను. రేపు వైండప్ చేసేస్తాను ఆఫ్ పేజ్. ఓకే. ఆల్ రైట్. మీకు అంటే ఓకే. అసైన్మెంట్స్ లా ఇచ్చేస్తాను ఒక్కొక్క సబ్మిషన్ చూపెట్టి. సో రెస్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఎస్ సార్. ఆల్ రైట్ అండి, దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఇంకా మనకి ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి? 4 అయినాయి, ఇంకా 6 or 7 ఉన్నట్టున్నాయి కదా. ఇంకెన్ని కేటగిరీస్ ఉన్నాయి మనం సబ్మిట్ చేయాల్సినవి? ఎన్ని కేటగిరీస్ ఉన్నాయండి? ఇంకెన్ని కేటగిరీస్ ఉన్నాయి సార్, కౌంట్ చేసి చెప్తారా? ఎన్ని ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి సార్, నాకు కౌంట్ చేసి చెప్పండి ప్లీజ్. ఎన్ని ఉన్నాయి హరి, శివ ఆర్ శిల్ప, ఎనీవన్? ఇంకా లెఫ్ట్ అవుట్ కేటగిరీస్ ఎన్ని ఉన్నాయి? ఏది? ఇంకా 3 ఉన్నాయి సార్. 3 ఉన్నాయా? ఈవెంట్ సబ్మిషన్, ప్రొఫైల్ క్రియేట్, సారీ ఈవెంట్ సబ్మిషన్, తర్వాత క్లాసిఫైడ్స్, ప్రొఫైల్ క్రియేషన్, బ్లాక్ కమెంటింగ్, ఇంకా ఉన్నాయి కదా ఒక క్లాసిఫైడ్స్, 6-7 ఉంటాయి. ఆర్టికల్ సబ్మిషన్. ఇంకొక 6-7 అవును ఉంటాయి. అవి రేపు వైండ్ అప్ చేద్దాము. రేపు అయిపోతే మన ఆఫ్ పేజ్, మన ఎస్యూ 7 అయిపోతుంది. ఉన్నాయి సార్. ఈవెంట్. ఇంకా 7 ఉన్నాయి కదా. ఓకే, రేపు అయిపోతాయి సార్ అవి. ఎస్ సార్ 7. ఎస్ సార్ 7 ఉన్నాయి. ఓకే, అవి అయిపోతే మన ఎస్యూ క్లాసిఫైడ్స్, అయిపోతుంది. ఆర్టికల్ సబ్మిషన్, బ్లాగ్. అదే అవి అయిపోతే మనకి ఎస్యూ అయిపోతుంది. సో మండే నుంచి మనం కొత్త టాపిక్ స్టార్ట్ చేసుకోవచ్చు హాయిగా. ఎస్ సార్. అది అన్నమాట. ఓకే, ఆల్ రైట్ అండి. ఐ సీ యూ టుమారో అగైన్. ఓకే సార్. థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Bye, sir.